హలో అండి, గుడ్ మార్నింగ్. హ్యాపీ సండే. సండే అనగానే లేట్గా నిద్ర లేవడం, ఇంట్లో అందరూ ఉంటారు కాబట్టి పొద్దున్నుంచి ఏదో ఒక స్పెషల్ వంట చేస్తూనే ఉంటాం. ఈరోజు మనం పొద్దున్నే బ్రెడ్ టోస్ట్ చేసేసి మంచి ఎగ్ ఫ్రై చేసేద్దామా? కోర్స్ ఎగ్ ఫ్రై అనగానే చివరికి బ్యాచిలర్స్ కూడా చేసుకోగల సింపుల్ రెసిపీ. రకరకాలుగా చేసుకోవచ్చు. ఈరోజు మనం ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా ఆనియన్స్ తరిగి పెట్టేసుకుందాం. ఒక బాణలిలో ఆయిల్ వేసి పోపు దినుసులు, ఆనియన్స్ వేసి వేయించేద్దాం. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి, జస్ట్ పచ్చివాసన పోతే చాలు. ఇక ఎన్ని ఎగ్స్ తీసుకుంటే అన్ని చిటికెళ్ళు సాల్ట్ వేసి, కొంచెం పసుపు, తగినంత కారం వేసేసి బాగా కలిపేసి తర్వాత ఎగ్స్ క్రాక్ చేసి వేయండి. ఎక్కువ కలిపేయకుండా కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలే ఉండనిద్దాం. తర్వాత కొత్తిమీర చల్లి ఇంకోసారి బాగా కలిపేస్తే ఎంతో యమ్మీ ఎగ్ ఫ్రై రెడీ. బ్రెడ్ కానీ పావుని కానీ నెయ్యితో లైట్గా రోస్ట్ చేసేసి కలిపి తింటే చాలా టేస్టీ కాంబినేషన్ అండి. సో ఇంకెందుకు ఆలస్యం, రెగ్యులర్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ కాకుండా ఈరోజు స్పెషల్గా చేసేసాం. హ్యాపీగా తినేస్తారు అందరూ. సండే ఇలా స్టార్ట్ చేసాం, ఇంకా యమ్మీగా ఎండ్ కూడా చేసేద్దాం టేస్టీ లంచ్తో. మీరేం ప్లాన్ చేస్తున్నారు? కామెంట్ చేయండి. నా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫాలో అవ్వండి. ఇక ఇవాల్టి కోట్ ఏంటంటే, క్రై, ఫర్గివ్, లెర్న్, మూవ్ ఆన్. లెట్ యువర్ టీయర్స్ వాటర్ ద సీడ్స్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ హ్యాపీనెస్. మళ్ళీ కలుస్తానండి ఇంకో యమ్మీ రెసిపీతో. థ్యాంక్ యూ. సీ యూ అగైన్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.